తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. రెడ్డి పుట్టక పుట్టి చెప్తున్నా. పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అసలు నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ. పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. నేను చెప్తున్నా, రాజీవ్ రెడ్డి రెడ్డి పుట్టక. సార్ మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. నెల్లూరు జిల్లా జేచర్ల మండలం ఓబులాయపల్లి గ్రామంలో ఓ వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. ఇతనెవరు బూతులు మాట్లాడుతున్నాడు? రాజీవ్ రెడ్డి అనే వైసీపీ సైకో సీఎం చంద్రబాబును తీవ్రంగా దుర్భాషలాడాడు. ఏదో కోపం వచ్చింది అన్నాను. చేసుకుంటున్నారు కదా, కమ్మ సామాజిక వర్గం కావచ్చు అండ్ తెలుగు వాళ్ళు కావచ్చు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. కొంచెం ఉండాలిరా మనిషి పుట్టాక. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? రామారావు గారు ఉన్నారు, 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. ఏం పెట్టారు రా? కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. చిల్లర బతుకులు ముఖ్యమంత్రి అంట. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా మంత్రి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం చిల్లర బతుకులు ముఖ్యమంత్రి అంట. కొడక ఏం బతులు అనేది నీ బొల్లి కొడక. కమ్మ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ కమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారు. అసభ్యంగా ఇంకా అలాగంటే అసలు తిట్లు ఎస్ఎస్ ఇద్దరు తిట్టడం పని. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. కుల అధ్యక్షుడు, కమ్మ సంఘానికి అధ్యక్షుడు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసర్ ఎక్కడ? పారిపో. అరెస్ట్ చేయండి. నేను చెప్తున్నా, రాజీవ్ రెడ్డి. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి 3వ భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి. ఇదిగో నీ కాంపెన్సేషన్. రెడ్డి పుట్టక పుట్టి చెప్తున్నా. చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. చెప్పు. నా స్టేటస్ లో ఉన్న ఏ ఓడికైనా సరే పౌరుషం ఏదన్నా ఉంటే బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, అసలు ఏం తినే పరిస్థితి కూడా లేదు. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలారా. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, అసలు ఏం టీడీపీ లంజా కొడకలారా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ నీతి నిజతలు ఉంటే ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. నా మీద కేసు పెట్టమని చెప్పండి రా. తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్. నడపోతు శివకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుతో రాజీవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా.
ఏం చేస్తారో చేసుకోండి అంటూ మాట్లాడాడు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? అరెస్ట్ చేయండి. నేను చెప్తున్నా, రాజీవ్ రెడ్డి, పాతపాడు విలేజ్ చేజాల మండలం, నెల్లూరు జిల్లా. అటు చూడు బే. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పాతపాడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కాకుటూరు రాజీవ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. అందరికి తెలిసిన వాడు రారా గజ్జకు కదా. సీను ఎలాంటి వాడు? మంచోడే గాని రోజుకో బెల్లం కావాలా? మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చచ్చుండేవాడిని సార్. ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోతాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. అటు చూడు. కరిగిపోయాను కర్పూర వీణలా. ఏంది మాట? కలిసిపోయాను నీ వంశధారలా. మీ ఇద్దరు సంబంధం ఏంటి? సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అంటే అక్రమ సంబంధం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆఖరికి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు. చూడు, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దూరడం. కానీ ఈ మాటలను నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఈలో ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కాదు. ఏంది మాట? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.